నమస్తే. ప్రెజెంట్ తెలంగాణలో సంచలనం రేపుతున్న మంగ్లీ వ్యవహారంలో అసలు ఏం జరుగుతోంది? బాధితులు ఏమని చెప్తూ ఉన్నారు? అసలు ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీ స్కామ్లు అసలు జరిగిందేంటి? ఓవరాల్గా అంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో జరిగినటువంటి కీలక పరిణామాలు కావచ్చు, అలాగే ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో నాకు అందుబాటులో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సుబ్బారావు గారు. మరి సార్ని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో ప్రెజెంట్ మంగ్లీ వ్యవహారం అన్నది పెద్ద హాట్ టాపిక్ అయిపోతుంది. ఎక్కడ చూసినా కూడా ఇదే రచ్చ అన్నది జరుగుతోంది. అసలు ఫస్ట్ గా మంగ్లీతో మీకు ఏ విధంగా పరిచయం అండి? నాకు ఏ విధంగానూ పరిచయం లేదండి మంగ్లీ గారితో. ఎప్పుడైతే ఫిబ్రవరిలో నాకు బాధితులందరూ కూడా తిరుమలేష్ అని చెప్పేసి ఆయన ఒక ప్రధాన పార్టీలో ఎమ్మెల్యేగా ఓడిపోయారు వాళ్ళ అత్తగారు. సో ఆయన చాలా మంచి లీడర్ అన్నట్టు గద్వాల ఏరియాలో. సో అక్కడ ఉన్నటువంటి గద్వాల, తర్వాత కర్నూలు, డ్రోన్, ఆదోని ఆ ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళు మధు బాధితులు ఉన్నారు. అయితే ఇది వెస్టేజ్ అనే ఒక కంపెనీలో స్టార్ట్ అయింది అన్నట్టు, అందరూ అందులో ఎంప్లాయీస్. సో ఈ రమావత్తు మధు అనేటివాడు అక్కడ ఒక చిన్న అంటే ఒక ఏమంటే అటెండర్లా జాయిన్ అయ్యాడు. అక్కడ నుంచి సడన్గా వెళ్ళిపోయి 2000లో పనిచేసి 2021 ఆ ప్రాంతంలో వెళ్ళిపోయి సడన్గా ఒక 3 సంవత్సరాల తర్వాత ఒక 10 లగ్జరియస్ కార్లు, ఓల్వో కార్లు, తర్వాత ఫార్చునర్ కార్లు, ఒక సీఎంకి ఏ విధంగా అయితే వెనక ముందు ఒక 10 కార్లు ఉంటాయో అలా వచ్చి వాళ్ళందరినీ దిగేసరికి వాళ్ళంతా షాక్ అన్నట్టు. అరే ఏంటంటే ఇట్లా, సార్ మీరు ఇలానే ఉన్నారు, నేను చూడండి ఎలా ఉన్నాను, నేను ఇప్పుడు పెద్ద స్థాయికి వెళ్ళిపోయా, నా దగ్గర కోట్లలో బిజినెస్ ఉంది, నా దగ్గర ఇలా ఉంది అలా ఉంది, సో నేను ఇప్పుడు పెద్ద స్టార్ని అయిపోయా, నా దగ్గర టర్న్ ఓవర్ ఉంది కోట్లలో అని చెప్పడంతో వీళ్ళందరూ ఫస్ట్ నమ్మలం. సో వీళ్ళందరితో ట్రావెల్ అవుతూ, వీళ్ళందరితో మాట్లాడుతూ, వీళ్ళందరినీ అంటే బుజ్జగిస్తూ, తర్వాత వీళ్ళందరినీ ఖరీదైన హోటల్స్కి, లగ్జరియస్ట్ హోటల్స్కి తీసుకెళ్ళి ఖరీదైన ఐటమ్స్ని వాళ్ళకి సర్వ్ చేయడం, తర్వాత ఖరీదైన మద్యాన్ని వాళ్ళకి తాగిపించడం, వెయిటర్కి ఎవరైతే వెయిటర్ ఉంటాడో ఆ వెయిటర్కి జస్ట్ టిప్ 10,000 5,000 అలా ఇవ్వడం. సో పెద్ద పెద్ద లగ్జరియస్ట్ కార్లలో వీళ్ళందరూ తిప్పడంతో బాధితులందరూ ఒక్కసారిగా ఏమైనారంటే అరే నిజంగానే మళ్ళీ ఏంటి వేరే వాళ్ళ దగ్గర మోసం చేసుకొచ్చిన డబ్బులు వీడియోలన్నీ తీసి వీళ్ళకి పంపించడం. చూడండి ఇదిగోండి మా దగ్గర ఇన్ని కోట్ల టర్న్ ఓవర్ ఉంది, ఏంటి మేము క్యాష్ మిషన్తో లెక్క పెట్టాం, 22 కేజీలు వస్తే ₹1,00,00,000 అని చెప్పేసి ఇలా ఎవరైతే బాధితులు ఉన్నారో 80 మంది 90 వరకు బాధితులు వీళ్ళందరినీ ఒక అంటే మసిబూసి మారేడుకాయ అంటారు కదా, ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయిండు. అరే నిజంగా మధు కోటీశ్వరుడు, బిలీనీర్ అయిపోయిండు అని చెప్పి. ఇప్పుడు ఊర్లో ఉన్నటువంటి జనం ఎలా ఉంటారండి, వాళ్ళు సంపాదించింది వాళ్ళు అంటే దాచుకోవడం, సంపాదించుకోవడం, కష్టపడడం. బయట ప్రపంచంతో కానీ విలేజెస్ ఎలా ఉంటారంటే చాలా స్ట్రాంగ్గా ఉంటారు, అదేవిధంగా కొంచెం చాదస్తంగా ఉంటారు, మోస్ట్ ప్రాబబ్లీ అమాయకత్వంగా ఉంటారు. సో వాళ్ళు చాలా ఈజీగా నమ్మేస్తారు. ఈ హేమాకాంత్ రెడ్డి అనే వ్యక్తి బాధితుడు. అతను కూడా ఒక ఏజెంటు, ఏదైతే ఇప్పుడు కొండమల్లేపల్లి, పిఏపల్లి, తర్వాత వద్దిపట్ల, పలుగుతాండ, దేవరకొండ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, నల్గొండ ప్రాంతాలలో ఏదైతే 200 కోట్లు వసూలు చేశారో ఏది వేరే వేరే ఏజెంట్లు పెట్టి, అలాంటి ఒక ఏజెంటే హేమాకాంత్ రెడ్డి. హేమాకాంత్ రెడ్డి ఇటు ఏదైతే మన కర్నూలు, తర్వాత మహబూబ్ నగర్ ఇటున్న వ్యక్తులకి ఇతను అంటే బ్రోకర్ అన్నట్టు. సో ఇతను డబ్బులన్నీ కూడా తీసి ఏది ఏజెంట్, ఇతను డబ్బులన్నీ కలెక్ట్ చేసి మధుకి ఇవ్వడం. సో అట్లాంటి ఒక ఏజెంట్ హేమాకాంత్ రెడ్డి. హేమాకాంత్ రెడ్డి బాధితుడు, నిందితుడు కాదు. సో కావాలని వాళ్ళు అలా ఫ్రేమ్ చేస్తున్నారు. అందులో మెయిన్గా ఎవరైతే ఇప్పుడు నాయకోటి మచ్చేంద్రన్ ఉండు, సో అతనికి సంబంధించినటువంటి అతను దీనికి సూత్రధారి. ఏది ఇతను తెర మీదకి రావడానికి, హేమాకాంత్ రెడ్డి రావడానికి. సో అతను మాట్లాడినటువంటి కొన్ని వీడియోలు, ఆడియోలు ఉన్నాయి. అవి నేను సందర్భాన్ని బట్టి కొన్ని చూసి తర్వాత జరగబోయే పరిణామాలను బట్టి రిలీజ్ చేస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ హేమాకాంత్ రెడ్డి మొదటి నుంచి కూడా నేను మోసపోయానని పోరాడుతున్న వ్యక్తి. చూడండి మీరు ఎన్నో ఇంటర్వ్యూల్లో కూడా హేమాకాంత్ రెడ్డిని చూసే ఉంటారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళందరూ నమ్మేశారు. సో నమ్మితేసరికి హేమాకాంత్ రెడ్డి మొదటికి ఒక 5 లక్షలు పెట్టడం, దానికి ఫస్ట్ తారీఖు కంటే ముందే 30వ తారీఖుకి ₹10 వడ్డీఎస్ ఇవ్వడం. అసలు ఏంటి ఈ బిజినెస్ అని చెప్పేసి నేను అడిగితే వీళ్ళు చెప్పింది ఏంటంటే గోకుల్ నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక బోగస్ కంపెనీని స్టార్ట్ చేసి అందులో ఈ రమావత్తు మధు వాళ్ళ అక్క శైలజ చౌహాన్, వాళ్ళ బావ భరత్ కుమార్ చౌహాన్, వీళ్ళది ఇక్కడ కాదు మెదక్, వాళ్ళ నాన్న రూప్ సింగ్ అని ఏఎస్ఐ. సో ఒక ఏఎస్ఐ కొడుకులు అయ్యుండి కూడా ఈ రమావత్ ఈ పాల్దియ భరత్ కుమార్ చౌహాన్ ఎవరైతే ఉండో ఇలాంటి పెద్ద ఆర్థిక నేరానికి పాల్పడాడు. సో అయితే ఇక్కడ విషయం ఏంటంటే
ఈ రమావత్ మధు వీళ్ళందరినీ ఈ గోకుల్ నందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేసి మా దగ్గర అంటే మేము ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాం, మేము గోల్డ్ మీద పెట్టుబడులు పెడుతున్నాం, అదేవిధంగా మేము సిమెంట్ ఫ్యాక్టరీలు కడుతున్నాం, సిమెంట్ ఫ్యాక్టరీ బిజినెస్ ఉంది, అదేవిధంగా మేము రకరకాల బిజినెస్లు చేస్తున్నాం. ముఖ్యంగా దీంట్లో ఏదైతే ల్యాండ్కి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ దందా ఉందో ఇది మెయిన్. సో మేము రియల్ ఎస్టేట్ దందా కూడా చేస్తున్నాం అని చెప్పడంతో మీరు 5 లక్షలు కడితే మీకు 2 సెంట్లు భూమి వస్తుంది, 10 లక్షల కంటే ఎక్కువ అంటే 5 లక్షల కంటే ఎక్కువ కట్టిన వాళ్ళందరికీ 2 సెంట్లు 3 సెంట్లు 5 సెంట్లు అని ఆశావాహులకి ఆశ చూపించండి అన్నట్టు. అదేవిధంగా ఎవరైతే ఈ రమావత్ మధు ఉండో ఇతను 5 లక్షలు ఇప్పుడు మేము ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తాను, రియల్ ఎస్టేట్ చేస్తాను, అదేవిధంగా ట్రేడింగ్ బిజినెస్లు చేస్తాను, దీంట్లో మీరు పెట్టుబడులు పెట్టండి, అధిక వడ్డీలు వస్తాయి మీకు, మీరు దీంట్లో లాభాలు వచ్చేంత వరకు కూడా మీకు అంటే వడ్డీలు ఇవ్వడం జరుగుతుందని చెప్పడంతో ఊర్లో ఉన్న వాళ్ళ ఇందాకే మనం చెప్పుకున్న అమాయకులు అదేవిధంగా వాళ్ళు కష్టపడడం తప్ప పాపం వాళ్ళకి ఏం చేత కదా, వాళ్ళకి ఆశ చూపించి ఎగ్జాక్ట్లీ ఆశ చూపించి ఏదో అంటారు కదా ఆశ అన్నిటికీ ఆయుధం అని చెప్పేసి. సో ఈ ఆశ మీద దెబ్బగొట్టి ఈ రమావత్ మధు కోట్లు దండుకోవడం జరిగింది. సో ఈ కోట్లు దండుకునే క్రమంలో ఒక ఏజెంట్గా పెట్టుకున్నటువంటి వ్యక్తే ఈ హేమాకాంత్ రెడ్డి. సో ఈ హేమాకాంత్ రెడ్డి బాధితుల తరపు నుంచి అతను కూడా బాధితుడు డే 1 నుంచి కూడా పోరాటం చేస్తున్నారు, తన మీద కూడా బురద జల్లే ప్రయత్నం చేసి ఇవన్నీ చేశారు. సో ఈ ఎపిసోడ్ పక్కకు పెడితే ఇలా ఈ హేమాకాంత్ రెడ్డి ద్వారా ఆ ఏదైతే వెస్ట్ సైడ్ అనే కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా నమ్మి కొంచెం కొంచెంగా ఇక లక్షల నుంచి కోట్లకి వెళ్ళిపోయింది బిజినెస్. సో అలా దాదాపుగా 9.5 నుంచి 10 కోట్లు నా దగ్గరికి వచ్చింది, 12 కోట్లని ఈఓడబ్ల్యూ డీసీపీగా చెప్పారు. సో ఇంకోటి ఏంటంటే ఇది ఇక్కడ మాత్రమే ఆగిపోలేదు, ఇది గద్వాల తర్వాత కర్నూలు డోన్ ఆదోనితో ఆగిపోలేదు, ఇది ఒక పెద్ద బిజినెస్. ఇది రకరకాల స్టేట్స్లో ఉంది, కర్ణాటకలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, తెలంగాణ 3 స్టేట్స్లో ఉన్నాయి, విస్తరించారు. ఇది దాదాపుగా 1000 కోట్ల స్కామ్ అని చెప్పేసి చాలామంది డాక్యుమెంట్స్ కూడా దేవరకొండలో నుంచి ఎవరైతే నాయక్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా అడ్వకేట్ సరే, ఆయన అయితే డైరెక్ట్గా అన్ని డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ప్రూవ్ చేశారు, ఏది పోలీసులు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్లు. సో చూస్తే నేనే షాక్, ఐ వాజ్ షాక్డ్ అబౌట్ దట్ న్యూస్. నేను అది వెంటో తట్టి ఒరి బాపురు ఇన్ని కోట్ల నా దగ్గరకు వచ్చినప్పుడే నేను ఈ కేసుని అంతా డీటెయిల్గా చెక్ చేసేటప్పుడే 9.5 నుంచి 10 కోట్లు వస్తే ఓహో చిన్నదేగా అనుకున్నా. కానీ ఎప్పుడైతే ఈ కేసు విషయం బయటకు వచ్చిందో మీడియా ద్వారా అందరూ నాకు ఫోన్ చేసి సార్ నేను 2 కోట్లు పెట్టాను, నేను 5 కోట్లు పెట్టాను, నేను 7 కోట్లు పెట్టాను, ఏదైతే వద్ది పట్ల పలుకుతాండా ఆ చుట్టుపక్కల తాండా వాళ్ళు ఉన్నారు 80%, మళ్ళీ ఈ స్కామ్లు 80% వరకు కూడా బంజారాలే ఉన్నారు, వాళ్ళు దాదాపు 200 కోట్లు పెట్టారు. సో ఇట్లా పెట్టిన తర్వాత నేను విన్నతోటి షాక్ అయ్యి అందరూ కూడా చాలా వరకు పంజాగుట్టలో 13వ తారీఖు జరిగిన ప్రెస్ మీట్కి అందరు రావడం జరిగింది. దానికంటే ముందు కూడా 9వ తారీఖు 8వ తారీఖు జరిగిన ప్రెస్ మీట్కి కూడా అందరూ రావడం జరిగింది. సో అందరి దగ్గర డాక్యుమెంట్లు చూస్తే నాకు కళ్ళు చెదిరిపోయే అమౌంట్ వచ్చేసింది. సో దీని గురించి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అంటే అందరితో కంప్లైంట్లు ఇచ్చేసిన తర్వాత ఈ వీడియోస్ ఎప్పుడైతే బయటకు వచ్చాయో వెంటనే ఇక మంగ్లీ గారికి అంతకుముందే అసలు ఈ ఇష్యూ ఏంటి, ఇందులో మీ పేరు అసలు ఈ మొత్తం వ్యవహారంలో అంటే మీరు ఇప్పటి వరకు కూడా ఎక్కడ మంగ్లీ పేరు అన్నది తీసుకురాలేదు, మరి ఆమె దీనికి ఏ విధంగా రిలేటెడ్ అంటే ఆవిడ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఇందులో ఉందని బాధితులు చెప్తున్నారు. నా ఎంక్వైరీలో కూడా ఆవిడ ఉందని చెప్పి బలపడుతున్నాయి నిజాలన్నీ కూడా. ఎలా అంటే ఈ విషయం అంతా కూడా నాకు ఫిబ్రవరిలో నా దగ్గర రావడంతో నేను ఇవన్నీ చూసా, డాక్యుమెంట్స్ అన్నీ చూసా. తర్వాత వెరిఫికేషన్ తర్వాత వాంగ్మూలాలు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వాంగ్మూలాలు తీస్తే వాళ్ళు ప్రధానంగా చెప్పే పేరు శివ, ఏది మంగ్లీ తమ్ముడు శివ మంగ్లీ పేరు చెప్తే ఎట్లా పెట్టుబడి పెట్టేవాడు మీరందరూ అంటే రమావత్ మధు మంగ్లీ వాళ్ళ చిన్న చెల్లిని చేసుకోబోతుండు సార్. సో ఆ మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఎవరైతే శివ ఉండో అతను మాతో పాటే తిరిగిండు, మాతో పాటే తిండు, మాతో పాటే ఉండు. ఏదైతే ఈ బోగస్ కంపెనీ ఏదైతే ఉందో గోకుల్ నందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెనింగ్కి వచ్చిండు, వాళ్ళతో పాటు ట్రావెల్ అయ్యిండు, వీళ్ళందరూ కారులో తిరిగేవారు. అదేవిధంగా కర్ణాటకలో ఒక ఆయన చనిపోయిండు ఆర్మీ జవాను. సో అతను చనిపోయినప్పుడు కూడా ఈ హేమాకాంత్ రెడ్డి మంగ్లీ ఏది అక్కడ నుంచి కర్నూలు నుంచి అటు అతను కలవడానికి వెళ్ళినప్పుడు కారు అరేంజ్ చేసిన వ్యక్తి కూడా ఈ హేమాకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఇంకొంతమంది అందరూ కూడా మంగ్లీ వాళ్ళు ఫ్లాట్కి వెళ్ళి డైరెక్ట్గా భోజనం చేసి అక్కడ ఉన్నారు. ఏది ఈ ప్రధాన నిందితుడు రమావత్ మధు వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళిండు. అదేవిధంగా ఈ బిజినెస్ అన్నిట్లో కూడా ప్రధానంగా రమావత్ మధు మంగ్లీ ఉన్నారు, మంగ్లీయే చూసుకుంటున్నారు, ఆవిడ మా వదిన గారు అని చెప్పడం. తర్వాత మంగ్లీ దాన్ని బలపరచడానికి మంగ్లీ వాళ్ళ సొంత తమ్ముడు శివ
శివ ఆ రమావతి మధుతో తిరగడం, అతనితో అంటే శివ మాట్లాడడం. కూడా ఒక ఏజెంట్. ఏజెంట్ కాదు, అతను ప్రధాన సూత్రధారి. ఓకే. సో నిధులన్నీ మళ్లించింది వాళ్ళే అని చెప్పి బలంగా ఊహాగానాలు కాదు, బాధితులు చెప్తున్న అవి సత్యాలు కొన్ని ఇవన్నీ. వీడియోలు ఫోటోస్ అవన్నీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇలా వస్తుంది ఏంటి మంగ్లీ గారి గురించి. ఇప్పుడు వాదోపవాదాలు అనేవి ప్రతివాది నుంచి వాది నుంచి వినాలి, అప్పుడే మనం ఎవరు తప్పని నిర్ణయించగలమని నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా, ఆయన పేరు చెప్పడం ఎందుకు, ఆయన కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. అవునండి జరిగింది, సుబ్బు గారిని తప్పుగా మాట్లాడారు, ఆ రోజే వాళ్ళు మంచిగా మాట్లాడేనట్టయితే ఇది అయిపోయేదని కూడా చెప్పారు. సో ఆ డైరెక్టర్ గారికి నేను ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఏమండి ఇందులో మంగ్లీ గారి పేరు వస్తుంది, మంగ్లీ గారు మీకు స్నేహితురాలు కదా, అసలు ఒకసారి కాన్ఫరెన్స్ తీసుకోండి, అసలు ఏంటో కనుక్కుందాం అన్నప్పుడు ఆవిడ తీసుకుంటంతో ఇగో మాట్లాడుతున్నారు మంగ్లీ గారు హైకోర్టు అడ్వకేట్ గారు అంటే ఇక లకారాలతో స్టార్ట్ చేసింది. చెప్పు అతో కొడుతో ఎవడాడు మా మీద కేసు పెట్టేది అది అనేసరికి ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. చిచ్చి నేనేంటి ఈ చిల్లర వాళ్ళతో మాట్లాడడం, ఇది ఇంత దౌర్భాగ్యమా, ఇట్లా నేను కేసు గురించి మాట్లాడి ఒకవేళ ఆవిడ తప్పేమీ లేకపోతే దీంట్లో ఆవిడ వివరణ తీసుకొని బాధితులతో మాట్లాడారే, ఇది ఎలా కాదు ఎలా వెళ్ళి చెప్దామన్న ఒక ఆలోచనతో ఇంటెన్షన్తో చేస్తే ఎవడంటే ఇలా మాట్లాడింది. ఆవిడే కాదు, వాళ్ళ తమ్ముడిని లైన్లోకి తీసుకుంది, ప్రధాన నిందితుడు రమావతి మధును కూడా లైన్లోకి తీసుకొని నేను అడిగితే అసలు ఆడెవడో తెలియదు అంది. తర్వాత వన్ లైన్లోకి తీసుకెళ్ళారే, వెళ్ళి సార్ 4 గంటలకు కలవరా అని చెప్పేసి అంది. 21 మార్చ్ కరెక్ట్గా ఈ రోజుకి నెల. సో అయితే వాడు వస్తానంటో నేను కూడా చెప్పాను మీ వివరణ, సరే ఫస్ట్ ఆవిడ కంగారులో ఏదో మాట్లాడింది అనుకున్నా, తర్వాత కూడా మీ వివరణ ఇవ్వడానికి 6 గంటల తర్వాత దాటితే నేను కూడా మిమ్మల్ని కలవనని చెప్పేసి వాళ్ళు రాలే, నేను కలవలే, నేను ప్రెస్ మీట్కి వెళ్ళిపోయి ప్రెస్ మీట్లో అన్నీ చెప్పి వివరాలన్నీ కూడా ప్రెస్కి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇక 8 గంటల నుంచి స్టార్ట్ కంటిన్యూస్గా కాల్స్, నేను లిఫ్ట్ చేయలేదు, అంతకుముందు నాకు చేసింది కదా. సో అంతకుముందు ఆ మాట్లాడిన తర్వాత ఏది కార్తీక్ కొడగండ్ల గారితో మాట్లాడాక తర్వాత మళ్ళీ ఫోన్ చేసింది, 19 నిమిషాలు మాట్లాడింది, తర్వాత ఫోన్ చేసింది మళ్ళీ ఒక 6 నిమిషాలు మాట్లాడింది, ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి నన్ను బెదిరించింది. సో అది ఇది ఇక అంతా జరిగిపోయింది. అయితే ఇక్కడ రివర్స్ లో మీరే తనని బెదిరించారు, మీరే డబ్బులు ఆఫర్ చేశారు, మీరు ఇదంతా కావాలనే పబ్లిసిటీ కోసం ఇవన్నీ చేస్తున్నారని మంగ్లీ చెప్తున్నారు. ఏమంటే నేను ఒక్క ఆధారం చూపించమని చెప్పి మంగ్లీ గారికి బహిరంగ సవాల్ కూడా విసిరా. అదేవిధంగా బహిరంగ చర్చకు రెండని కూడా మంగ్లీ గారికి నేను సవాల్ విసరడం జరిగింది. బాధితులందరినీ తీసుకొని సిసిఎస్కి కానీ ఈఓడబ్ల్యూ కానీ వెళ్దాం రమ్మని కూడా నేను మంగ్లీ గారికి చెప్పా. ఆవిడ అప్పటికి కూడా ఏముంటుంది, నేను బాధితుల తరపున ఉంటా, బాధితులకు న్యాయం చేయాలి. ఏది మరి బాధితుల తరపున ఎందుకు రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేయలేదు, ఎందుకు ఒక్క బాధితుడితో ఫోన్ చేసి మాట్లాడలేదు, మీకు నేనున్నా ధైర్యంగా ఉండండి, డబ్బులు వస్తే నేను కూడా మీతో ఉన్నాను ఎందుకు మాట్లాడలేదు, ఏవో పేపర్ స్టేట్మెంట్లు ఇస్తే సరిపోతుందా. సో నేను కూడా నా దగ్గరకు వచ్చేసి నేను 10 లక్షలు అడిగానని చెప్పేసి అని అన్నాడు. ఏది ఒక్క ప్రూఫ్ చూపించమని చెప్పి అడిగా. ఆవిడైతే ఒక చిన్న క్లిప్ పంపించారు, దాంట్లో ఏముంది, సురేష్ బొబ్బిలి గారు నన్ను బ్రతిలాడుతున్నారు అన్న ఆడపిల్లన్న వదిలేనా అండ్ దాంట్లో ఆ క్లిప్లోనైనా నేను ఎక్కడ డబ్బులు అడిగినట్టు కానీ, నేను ఎక్కడన్నా ఆవిడ బెదిరించినట్టు కానీ, లేదు నేను ఆవిడకే ఉంటే డబ్బులు ఆఫర్ చేస్తున్నట్టు కానీ, లేదంటే నేను ఆవిడ తిడుతున్నట్టు కానీ ప్రెజరైజ్ చేస్తున్నట్టు కానీ ఎక్కడన్నా ఉందా. సో ఆవిడ దగ్గర ఒక్క ఆధారం కూడా లేదు. ఆవిడ ఏంటంటే మీడియా దృష్టిని, ప్రజల దృష్టిని, అటెన్షన్ దాన్ని మార్చాలి, డైవర్ట్ చేయాలి, ఈ అటెన్షన్ అంతా డైవర్ట్ చేయాలి, ఆవిడ ప్రధాన ఉద్దేశం అదే. సో ఆవిడ ఎన్నోసార్లు చెప్పింది, సార్ మా వీడియోలు తీసేయండి సార్, మా తమ్ముడి పేరు నా పేరు తీసేయండి సార్. ఆ వీడియోలో ఉన్నది నిజంగానే శివనేనా? ఏది శివ కాదండి, దాంట్లో భరత్ చౌహాన్ ఎవడైతే ప్రధాన నిందితుడు ఎవడైతే ఉండో, ఇప్పుడు మంగ్లీ వాళ్ళ చెల్లిని చేసుకోబోతున్నటువంటి రమావతి మధు ఎవడైతే ఉండో వాళ్ళ సొంత అక్క భర్త అతను. సో రాంగ్ మీడియాలో మేము ఇచ్చినప్పుడు కొంతమంది దాన్ని రాంగ్ పేరు టైప్ అయింది. సో దాన్ని పట్టుకుని ఈ ఫేస్ అంటే ఆ ఫేసు డబ్బులు లెక్క పెట్టే ఫేస్ అన్నారు. అంటే మరి ఫోటోలో ఉన్న తమ్ముడు ఎవడు మరి? ఇప్పుడు అదైతే దాంట్లో రాంగా మీడియాలో ఒక మీడియాలో దాన్ని రాంగ పడ్డది, ఈ తమ్ముడా ఈ అబ్బాయి ఆ అబ్బాయి అని నన్ను అడగామమ్మా. మరి ఫోటోలు ఆవిడతో రమావతి మధు దిగిన అర్ధరాత్రి దిగిన ఫోటోలు పెట్టిను, మరి ఇందులో నేను కాదని ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళ తమ్ముడు గోకుల్ నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఓపెనింగ్కి వెళ్ళిండు, వాళ్ళు సన్మానం చేశారు, వాళ్ళతో పాటు తిన్నాడు, తిరిగిండు, బాధితులతో తిరిగిండు, వాళ్ళతో ఫోటోలు దిగిండు, మరి అవి కూడా రిలీజ్ చేస్తున్నాం. మరి అందులో వాళ్ళ తమ్ముడు కాదని ఎందుకు నిరూపించలేదు మంగ్లీ గారు? సార్ అంటే ఇక్కడ శివ అన్నది ఆ కంపెనీలో ఉన్నాడా, అంటే అతని పేరు అక్కడ వచ్చిందా? మీరు ప్రధాన సూత్రధారి అంటున్నారు కదా శివ అన్నది వ్యక్తి, సో అతని పేరు ఇక్కడ ఉందా కంపెనీ? ఉందండి, అతని పేరు. ఇంకోటి ఏంటంటే బాధితులందరితో కూడా తనకు ట్రావెల్ అయ్యి మీరు డబ్బులు పెట్టండి, పెట్టుబడులు పెట్టండి, దీంట్లో మంచి లాభాలు వస్తాయి, మనందరం కలిసి పనిచేద్దాం, అభివృద్ధి సాధిద్దాం అని అన్నాడు. ఇంకోటి ఏంటంటే నాకు కొంతమంది చెప్పిన ఇన్ఫర్మేషన్ పోలీసుల దగ్గర ఉందని, ఈ ప్రధాన నిందితుడు రమావతి మధు అకౌంట్ నుంచి మంగ్లీ అకౌంట్కి 25 లక్షలు ట్రాన్స్ఫర్ అయినట్టు, మళ్ళీ మంగ్లీ వాళ్ళకి 25 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్టు కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని అన్నారు. మరి ఫస్ట్ రోజు నాతో
మంగ్లీ గారు కనిపించినప్పుడు ఆడెవడో నాకు తెలియదు సార్, ఆడికి నాకేంటి సంబంధం అంది. రెండోసారి వాడితో ఫోన్ మాట్లాడించింది, ఆడిని వెళ్ళి కలవమంది. తర్వాత పూజారి నాగేశ్వర గారి ఆఫీస్లో కూడా ఆడికి ఫోన్ చేసింది, వాడిని తిట్టింది, అది ఇది చేసింది. తర్వాత మీడియాలోకి వచ్చి నాకు ఆడెవడో తెలియదు అంది. తర్వాత మేము బాధితులందరితో మీటింగ్ పెట్టి మీడియాలో అందరినీ ఫ్లక్కార్డులు పెట్టుకొని తర్వాత ఏవైతే ప్రామిసరీ నోట్లు, చెక్కులు, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ చూపించేసరికి అవునండి మా బంజారా కమ్యూనిటీ వాళ్ళు వస్తారు, ఆదరించామని అనంది. తర్వాత చూస్తే ప్రధాన నిందితుడు ఫోటోలే కాదు, ప్రధాన నిందితుడు ఎవడైతే రమవతు మధు ఉండో మంగ్లీకి తెలియదు కదా, మరి మంగ్లీ యొక్క బర్త్డే పార్టీలు వీడేం చేస్తాడు. ఇంకోటి ఏంటంటే మంగ్లీ బ్యాండ్లో ఒక పబ్బులో మంగ్లీ బ్యాండ్లో పక్కన కూర్చొని వీడు ఎందుకు ఎంజాయ్ చేస్తాడు మంగ్లీ పక్కనే ఉండి. సో వీటన్నిటికీ మంగ్లీ గారు సమాధానం చెప్పరే. ఏదో తప్పుగా మిస్టేక్గా రాంగ్ టైప్ అయినటువంటి ఒక వీడియోని తీసుకొచ్చి ఈ ఫేస్ అండి, ఆ ఫేస్, ఈ ఫేస్ డబ్బులు కట్టే ఫేస్ అని మాట్లాడిన మంగ్లీ గారు మరి వీటన్నిటికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు సార్? అంటే ఇప్పుడు శివ అంటే ఈ కంపెనీలో అసలు ఏ పొజిషన్ లో ఉన్నారు సార్? అంటే అతని డిజిగ్నేషన్ ఏంటి? స్లీపింగ్ పార్ట్నర్ గానే ఉన్నాడండి. అతను ఎక్కడో కూడా ఏంటంటే అధికారికంగా ప్రకటించుకోవాలి, ఎందుకంటే రేపు వాళ్ళకి తెలుసు ఇదంతా ఫ్రాడ్, రేపు పొద్దున ప్లేట్ పైన ఇస్తే అందరికి తెలిసిపోతామని. సో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ మంగ్లీ వాళ్ళ తమ్ముడిది శివాది, మంగ్లీ గారిది డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అనేది పోలీసులు తేల్చాలి. కానీ బాధితులందరూ కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటున్నారు. నేను చూసిన దానికి అయితే మాత్రం ఇండైరెక్ట్ 100% అవును ఇండైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఎందుకంటే బాధితుడు అంతనే తిరిగిండు. ఇప్పుడు చూడండి మనం సస్పెక్ట్ చేయమా, ఇప్పుడు వామన్ రావు గారు దంపతులు చంపేటప్పుడు ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారు ఆయన ఒక ఎమ్మెల్యేతో పాటు ఒక ఫంక్షన్లో ఉండి గంట తర్వాత అక్కడ హత్య చేసినప్పుడు ఆ ఎమ్మెల్యేను కూడా ప్రతిపాదన చేశారు. మరి అలాంటప్పుడు ఆమెకు తెలియకోకుండా వాళ్ళ తమ్ముడు ఏం చేస్తున్నాడో అరే ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగేది మనకు తెలిసినప్పుడు సొంత తమ్ముడు ఏం చేస్తున్నాడో సొంత తమ్ముడు ఏం చేస్తున్నాడో తెలీదా? ఇవన్నీ ఏంటంటే మీడియా అటెన్షన్ తప్పించడానికి. నిజంగా దీంట్లో మంగ్లీ గారు లేదనుకుందామండి. మంగ్లీ గారిని నేను సాదరంగా ఆహ్వానిస్తున్నా. ఆవిడ తప్పు చేయలేదని నేనే ఒప్పుకుంటా. రండి మాతో పాటు నిలబడండి, బాధితులకు న్యాయం చేసే వరకు ఉండండి, మేము మీ పక్షాన ఉంటాం, మీరు నిజంగా తప్పు చేయలేదని మేము ఒప్పుకుంటాం. ఇప్పటికైనా సరే మంగ్లీ గారు తలుచుకుంటే ఈ సెటిల్మెంట్ ఈజీగా అయిపోతుంది. ఆ ప్రధాన నిందితుడు రమవతు మధు అరెస్ట్ అయ్యిండు. వాడు వచ్చిన తర్వాత సింగర్ మంగ్లీ తమ్ముడు కూడా పరారయ్యిండు అని చెప్పేసి, తర్వాత భరత్ చౌహాన్, శైలజ చౌహాన్ కూడా పరారయ్య అని చెప్పి ఈ వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి వాళ్ళు కూడా ఎక్కడ కనిపించట్లేదు. సో నిజంగా ఏ తప్పు చేయకపోతే మంగ్లీ గారిని సాదరంగా నేనే ఆహ్వానిస్తున్నా. మీరు ఏ తప్పు చేయలేదు, రండి మాతో పాటు బాధితుల తరపున పోరాటం చేయండి, డబ్బులు వచ్చేంత వరకు మీరు మాతో పాటు ఉండండి, మీరు ఏ తప్పు చేయలేదు నేనే ప్రకటిస్తా. సో కాబట్టి ఇంతవరకు నేను బాధితుల తరపున ఉన్నా, నేను బాధితులకు న్యాయం చేయాలంటున్నారు. కానీ ఇంకొక విషయం అసలు హాస్యాస్పదం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మంగ్లీ గారు ఇంతవరకు కూడా ఇంత వద్దంతులు వస్తున్నా, ఇంత పెద్ద కేసులు అయ్యి ఆవిడ మీద కేసులు అయినా సరే ఇంతవరకు రమావత్ మధు మీద కానీ, శైలజ చౌహాన్ మీద కానీ, భరత్ చౌహాన్ మీద కానీ, వాళ్ళ తమ్ముడి మీద కానీ కేసు పెట్టలేదు. ఎందుకు? ఇప్పుడు నిన్ను మాట్లాడి నువ్వే ఆర్బిట్రేషన్కి పిలిపించి, నువ్వే అసహ్యంగా మాట్లాడి, నువ్వే అగౌరవంగా మాట్లాడి, నువ్వే తిరిగి అడ్వకేట్ సుబ్బు మీద కేసు పెట్టడానికి వెళ్ళిన నువ్వు మరి నీ పేరు చెప్పి నీ తమ్ముడు, వీళ్ళందరూ ఒకసారి నీకు తెలియదు అనుకుందాం, నీ పేరు చెప్పి నీ తమ్ముడు, నీ రమవత్ మధు, భరత్ చౌహాన్, శైలజ చౌహాన్ నీ పేరు చెప్పి బిజినెస్ చేశారు కదా, మరి వాళ్ళ మీద ఎందుకు ఇప్పటి వరకు స్టిల్ ఈరోజు 21 ఏప్రిల్ 2026 మరి ఎందుకంటే కేసు పెట్టాను లేదు? ఎక్కడ డీజీపీ గారికి నా మీద హేమకాంత్ రెడ్డి మీదే పెట్టింది, ఆయన సర్జనార్ గారికి దగ్గర నా మీద ఆయన హేమకాంత్ రెడ్డి మీదే పెట్టింది. ఎక్కడ పెట్టి చూపించమనండి, ప్రెస్కి రిలీజ్ చేయమనండి. ఎందుకంటే బయటకు వస్తే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేస్తే ఈవిడ భాగోత్వం కూడా బయటకు వస్తుంది. అంటే దీని వెనక అంతా ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎవరెవరో పేర్లు వినిపిస్తున్నాయి, వాళ్ళందరి మీద నేను కేసు పెడతాను, నేను పెట్టాను అని కూడా ఆవిడ ఎక్కడ చూపించమనండి. బహిరంగంగా నేను 10 టీవీ వేదికగా అడుగుతున్నా, ఏది నువ్వు రమవత్ మధు మీద, శైలజ చౌహాన్ మీద, మీ తమ్ముడు మీద, భరత్ చౌహాన్ మీద, మిగతా బాధితులు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద పెట్టిన నువ్వు కంప్లైంట్ ఇచ్చిన కాపీని మీడియాకి రిలీజ్ చేయమనండి. ఈ మీడియా వేదికగానే నేను ఇప్పటికి ఇవ్వాల. ఇస్తే ఏంటంటే ఖచ్చితంగా ఆవిడ భాగోతం బయటపడుతుంది. నిజంగా మీరు ఏ తప్పు చేయకపోతే ఓకే, మీరు ఏ తప్పు చేయలేదు, మీరు మా ఇంట్లో ఆడపడుచులాగా మీరు ఏ తప్పు చేయలేదు, రండి ఈ రోజుకైనా మాతో పాటు కలిసి నిలబడండి, మిమ్మల్ని మేము వెనకేసుకొస్తాం, మీ మీద పెట్టిన కేసులన్నీ నేను వాపస్ తీసుకుంటా, నేను డిఫమేషన్ సూట్ వేసా అది వాపస్ తీసుకుంటా, 2 ఎఫ్ఐఆర్లు చేయించా అది వాపస్ తీసుకుంటా, ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరితో దాదాపుగా 12-13 ఎఫ్ఐఆర్లు చేయించా, వాటన్నిటిని వాపస్ తీసుకుంటా. నేను ఈ మీడియా వేదికగా చెప్తున్నా, నిజంగా మంగ్లీ గారు ఏ తప్పు చేయలేకపోతే, ఈ వీడియో చూస్తున్నా మంగ్లీ గారికి కూడా చెప్తున్నా, మీరు నిజంగా ఏ తప్పు చేయకపోతే నేను మా ఇంట్లో ఒక ఆడపడుచులాగా నేను మిమ్మల్ని గౌరవిస్తా, రండి మాతో పాటు నిలబడి పోరాటం చేయండి, బాధితులకు డబ్బులు వచ్చేంత వరకు కూడా నిజంగా
మీకు చిత్తశుద్ధి ఉంటే, బాధితుల పట్ల మీకు ప్రేమానురాగాలు ఉంటే, నిజంగా వాళ్ళు నష్టపోయారని మీరు భావిస్తే, నిజంగా మీరు ఏ తప్పు చేయకపోతే రండి రోడ్డు మీదకి, బాధితుల తరపున రండి. నేనే మీడియా వేదికగా మంగ్లీ గారిది ఏ తప్పు లేదని అన్నానంట. దీనికి మీరు సిద్ధమా మంగ్లీ గారు? మీరే ఆలోచించుకోండి. నేను బహిరంగంగానే ఆవిడ గత వారం రోజుల నుంచి కూడా బహిరంగ ప్రకటనలే చేస్తున్నా. నిజంగా మీరు ఏ తప్పు చేయకపోతే రండి, నాకు ఫోన్ చేయండి. మీరు నాకు ఫోన్ చేసింది కూడా నేను ఎవరికి చెప్పను. రండి, నాతో మాట్లాడండి. మాట్లాడి మనందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని బహిరంగంగా మీడియా వేదికలందరినీ పిలిపించి ఎవరెవరు తప్పులు ఎక్కడ జరిగి నేను కూర్చొని అందరినీ మాట్లాడి ఎవరి లెక్కలు వాళ్ళ తేల్చేద్దాం. దీన్ని స్వీకరిస్తారా మంగ్లీ గారు? ఏంటంటే మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయాలి. మీరు చూసారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నాకు బ్రీత్ అనలైజ్ చేయడం అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అలా చేయగలరు. అది అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు ఎక్కడ కూడా న్యాయ వ్యవస్థను అవమానపరిచే విధంగా బ్రీత్ అనలైజ్ చేయడం అనేది ఒక మంగ్లీ గారి కేసులోనే సాధ్యమైంది. ఇంతకు ముందు ఎప్పుడన్నా అసలు ఎక్కడ జరగలేదు. వ్యవహరించడం ఎక్కడ అసలు ప్రపంచంలోనే అసలు చరిత్రలోనే అది మొట్టమొదటి ఒక చీకటి రోజు కొత్త అధ్యాయం. అందుకనే ఇప్పుడు పంజాగుట్ట సిఐ గారు కూడా సస్పెండ్ అయ్యేంత పని అవుతుంది. 29వ తారీఖు ఉంటుంది. సో ఆయన కరెక్ట్ అయినటువంటి ఆధారాలు కోర్టు అడిగింది, మీరు ఏ అథారిటీతో ఆయన్ని చెక్ చేశారు, మీకున్న అధికారం ఏంటి, బిఎన్ఎస్ఎస్లో ఏ సెక్షన్ కింద అతనికి బ్రీత్ అనలైజ్ చేశారు, ఒకవేళ అతను తాగి వచ్చిందంటే మీరు అతన్ని మెడికల్ ఎమర్జెన్సీ అంటే మెడికల్ అందించాలి, అసలు మీరు మీ దగ్గర ఉన్నటువంటి అథారిటీ ఏంటని అడిగింది. పర్సనల్ నోటీస్ ఇచ్చింది సిఐ గారికి. సిఐ గారు రేపొద్దున వెళ్ళి దానికి సంబంధించినట్టు సిఐ గారే కాదు, డీజీపీ గారు, హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, జీపీ ఫర్ హోమ్, తర్వాత వీళ్ళందరికీ కూడా ప్రతివాదులందరికీ కూడా నోటీసులు ఇష్యూ చేసింది. సార్ అంటే ఒక సిఐ ఒక అడ్వకేట్ కి ఈ విధంగా బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారంటే ఆ సిఐ పైన ఎవరు చెప్పుంటే అందే వాళ్ళ బాస్ ఉన్నారు కదా, మంగ్లీ గారు వెళ్ళి అంతకు ముందు రోజే కలిశారు కదా, మరి పిస్టల్ పట్టుకొని కనిపిస్తుంటారు కదా ఆయనే, ఇంకెవరు? ఎవరన్నా నిందారోపణ మోపబడుతున్నటువంటి ఒక వ్యక్తి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే నవ్వుకుంటూ తీసుకుంటారు. ఎంత అది నిర్లజ్జగా ఉంది ఆ ఫోటో ఎంత ట్రోల్ అవుతుంది. అరే బాధితులు ఉన్నారు, మరి బాధితులు నేను గత 4 రోజుల నుంచి డీజీపీ గారు ఆఫీస్కు తిరుగుతున్నా, ఇప్పటికి నాకు డీజీపీ గారు కలవలేదు. స్టిల్ నేను 18వ తారీఖు నుంచి డీజీపీ ఆఫీస్కు తిరుగుతున్నా, ఈరోజు 21వ తారీఖు, స్టిల్ ఇప్పటికీ కూడా డీజీపీ గారు నన్ను కలవలేదు. డీజీపీ గారి అపాయింట్మెంట్ ఇచ్చి లోపలికి వెళ్ళి లాంజ్లో కూర్చున్న తర్వాత మళ్ళీ వెనక్కి పంపించారు. ఈరోజు కూడా 21వ తారీఖు కూడా నేను మహేష్ భగవత్ గారి సీసీకి ఫోన్ చేస్తే ఆ డీజీపీ గారిని కలవమంటారు. డీజీపీ గారికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయరు. వెళ్ళి కలిసిన అక్కడ వరకు వెళ్ళిన వాళ్ళని వెనక్కి పంపించారు. అంటే ఒక సెలబ్రిటీకి నిందారోపణలు పెడుతున్నటువంటి డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటూ బూతుపాటలు పాడుతున్నటువంటి ఒక సెలబ్రిటీకి దొరుకుతున్నటువంటి అపాయింట్మెంటు ఈరోజు న్యాయం కోసం పోరాడుతున్నటువంటి న్యాయవాదికి దొరకట్లేదు. నిజంగా డీజీపీ గారు ఇది ఎంతవరకు సబబు మీరే ఆలోచించండి. మీరు ఎంతో మీరు పోలీస్ బాస్, మీరు న్యాయానికి అనుకూలంగా ఉండాలి, మీరు ఉంటారనే నేను కోరుకుంటున్నా. మరి ఒక మంగ్లీకి ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ని 3 రోజుల నుంచి తిరుగుతుంటే ఒక అడ్వకేట్కి, సాధారణ అడ్వకేట్కి మీరు ఇవ్వలేకపోయారంటే ఇది ఎంతటి హేయమైన చర్య అండి. అంటే ఇన్సిడెంట్ వెనుక మంగ్లీ వెనుక పొలిటికల్ సపోర్ట్ బాగా ఉంది, 100% ఉన్నారు అని బయట 100% ఉందండి. మీరు చూసుకున్నట్లయితే ఒక వీడియోలో రాములు నాయక్ గారు మాట్లాడుతున్నారు. రాములు నాయక్ గారు అంటున్నారు, మాకు ఒక బ్యాచ్ ఉంది, నా దగ్గరకు వస్తే నేను మాట్లాడతా, దాని గురించి ఎంక్వైరీ చేస్తాను. అండ్ కోర్టులు పోలీస్ స్టేషన్లు ఉంది ఎందుకు, ఇంకా మీరు బ్యాచ్లు వేసుకొని తిరిగి లేదా గ్యాంగులు వేసుకొని తిరిగితే ఇక కోర్టులు పోలీస్ స్టేషన్లు ఎందుకు? రాములు నాయక్ గారిని నేను సూటిగా ప్రశ్న వేస్తున్నా, మీకు గ్యాంగ్ ఉంటుంది, సెటిల్మెంట్ చేస్తారు ఏంటంటే ఇక కోర్టులు పోలీస్ స్టేషన్లు ఎందుకు? గ్యాంగులు పెట్టుకుంటే అయిపోతుంది కదా. ఇంకా అవసరం లేదు, ఇక పోలీస్ స్టేషన్లు కోర్టులు ఎందుకు, అడ్వకేట్లు కూడా అవసరం లేదు. రాములు నాయక్ గారు లాంటి వాళ్ళు ఉంటే చాలు. ఆయన అంటాడు అడ్వకేట్ సుబ్బారావు గారు ఇందులో అతి చేస్తున్నారు, ఎవరో ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తారు, అవును ఫోన్ చేస్తారు, ఒక కేసు వాదిస్తున్నటువంటి న్యాయవాదికి ఫోన్ చేస్తారా? కోర్టుకు వచ్చి మీరు ఇదే సమాధానం చెప్తారా? మీరు ఒక బాధ్యత గల ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మీరు ఎట్లాంటి బహిరంగంగా జిగుప్సాకరమైన ఆరోపణలు చేస్తారా? ఎంత సిగ్గుచేటండి. మీరంటే ఎంత గౌరవం. ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా నేను రాములు నాయక్ గారి గురించి గొప్పగా మాట్లాడాను. ఈరోజు మొన్న ఆయనటువంటి ఒక ఛానల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చూసి అవును ఫోన్ చేస్తారు అని అంట. ఎందుకు ఫోన్ చేస్తారు? మీకు చట్టం తెలుసు అసలు? సిపిసి, సిఆర్పిసి, బిఎన్ఎస్ఎస్ గురించి తెలుసా? తెలుసుకోకపోతే వెళ్ళి ఫస్ట్ బుక్కులు తీసి చదవండి. ఇలాంటి నిర్లజ్జటైనటువంటి స్టేట్మెంట్లు దయచేసి ఇవ్వకండి. మీరు చాలా పెద్ద వ్యక్తి, మీ వయసుకి నాకు చాలా గౌరవం ఉంది. మీరు చేసినటువంటి ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో చేసినటువంటి పోరాటాల స్ఫూర్తి నాకు బాగా ఇష్టం. కానీ ఒక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక వ్యక్తి గురించి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం అనేది ఉందా? అది మీ రాజకీయ
జీవితానికి అదొక ప్రశ్నార్థకంగా మాయన మచ్చలాగా మిగిలిపోతుంది. ఆయన దగ్గర అంట ఎవరన్నా బాధితులట ఆయన దగ్గరికి వెళ్ళి కలిస్తేనట ఆయన దగ్గర టీం ఉంటుందట. ఏంటి రౌడీ టీంలా గోండాల టీంలో మీ దగ్గర ఉండేవి? మీరు రౌడీలను గోండాలని పెంచి పోషిస్తున్నారా? మీ దగ్గర ఉండే టీం ఏంటి? ఇక మరి అలాంటప్పుడు ఎందుకు కోర్టులు పోలీస్ స్టేషన్లు? నిజంగా ఆయన అంత బహిరంగంగా అలా చెప్పగలుగుతున్నారంటే ముందు అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సో ఇదంతా ఏంటంటే ఆవిడ చాలా హైలీ ఇన్ఫ్లుయెన్స్గా ఉంది. చూడండి, దాదాపుగా 80% మంది గిరిజనులే దాంట్లో నష్టపోయారా బాబు అంటే, ఈవిడ ఒక సెలబ్రిటీ ట్యాగ్ ఉండేసరికి పొలోమంటూ రంగు పూసుకొని ఏదో మీడియా అనేసరికి రంగు పూసుకొని పండు కూతురులాగా వచ్చేసి అందరూ చాలామంది అదే ఎట్లా అంటే అక్కడ ఒక ఆయన బంజారా కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలు పెట్టారు. అయ్యా బంజారా కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలు మరి మీ దాంట్లోనే 80% వరకు మోసపోయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ సంగతి వాళ్ళ తరపున ఎవరు మాట్లాడతారు? మరి విద్యార్థి నాయకులు ఉన్నారు, నా స్నేహితులు, నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఓయూలో ఏది ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళు బహిరంగంగా నన్ను హెచ్చరిస్తున్నారు. వాళ్ళకి కూడా నేను నిజంగా మీకు మనస్సాక్షి ఉంటే మీరు నిజంగా ధర్మం వైపు నిలబడితే మరి 80% వరకు ఉన్నటువంటి నష్టపోయిన గిరిజనులకి మీరు సమాధానం చెప్పాలి. ఈరోజు ఆవిడ సెలబ్రిటీ అనేసరికి రంగు పూసేసుకొని పౌడర్ వేసేసుకొని చక్కగా నీట్గా బొమ్మలు వచ్చినట్టు వచ్చి నోట్లో వచ్చినట్టు పిచ్చివాగుడు వాగడం కాదు, న్యాయం వైపు నిలబడాలి. సో ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ సుబ్బు అసలు కేర్ చేయడండి. ఐ డోంట్ కేర్. నా వెనకాల న్యాయ వ్యవస్థ ఉంది, నా వెనక ఒక పెద్ద మహాసముద్రం ఉంది, న్యాయవాదులు నాకున్నారు పెద్ద పెద్ద. అలాంటి అలాంటి వాళ్ళకి భయపడుతున్నాను. దిస్ ఇస్ బుల్షిట్ థింగ్ అండి. నేనేమంటానంటే న్యాయవాదుల్ని బెదిరించాలి అనుకుంటే అది వాళ్ళ ఉనికికే ప్రశ్నార్థకం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్య పాత్ర వహించిన వాళ్ళు న్యాయవాదులు ఎప్పుడు కూడా నడుం బిగించి ఉద్యమాలు చేయలేదు, తెలంగాణ కోసం చేశారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వాలు కానీ లేదంటే అంతకుముందు గత ప్రభుత్వాలు కానీ సక్రమంగా వాళ్ళ డ్యూటీలు చేస్తున్నాయంటే ఎన్నో జీవోలు ప్రభుత్వానికి అంటే ప్రజలకు వ్యతిరేకంగా, పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకంగా, పోలీస్ ఆస్పిరెంట్స్కి వ్యతిరేకంగా, తర్వాత రకరకాల పెద్ద పెద్ద కుంభకోణాలను బయటకు తీసుకొచ్చిన ఘనత మా అడ్వకేట్లది. మీరా మా అడ్వకేట్ల గురించి మాట్లాడేది? సిగ్గుచేటు. ఫస్ట్ మీ వెనుకున్నటువంటి నలుపుని చూసుకున్న తర్వాత మీరు ప్రశ్నలేండి. నిజంగా రాములు నాయక్ గారు మాట్లాడింది చాలా జిగుప్సాకరం. మీరు ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఎలా మాట్లాడడం? నా దగ్గర బ్యాచ్ ఉన్నారు, పంపిస్తా, వాళ్ళు ఎంక్వైరీ చేస్తా అంటే పోలీస్ వ్యవస్థ ఉన్నది దేనికి? మరి న్యాయ వ్యవస్థ ఉంది ఎందుకు? దయచేసి రాములు నాయక్ గారు ఇలా మాట్లాడడం అనేది అస్సలు సబబు కాదు. అసలు అడ్వకేట్కి ఎందుకు ఫోన్ చేస్తారు? ఎమ్మెల్యే తండ్రి అయినా మీరైనా ఇంకొకడైనా ఎందుకు చేయాలి? ఎక్కడుంది సిపిసి, సిఆర్పిసి, ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు బిఎన్ఎస్ఎస్లో అలాంటివి వ్యాఖ్యలు చేస్తే మిమ్మల్ని అరెస్ట్ కూడా చేస్తారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. సార్ ఒకసారి కేసు విషయానికి వద్దాం. అంటే ఫైనల్గా అసలు ఈ మొత్తం వ్యవహారంలో అంటే ఇంతమంది పేర్లు వినిపిస్తున్నా కూడా హిమకాంత్ రెడ్డి పేరే ఎందుకని ప్రధానంగా వినిపిస్తోంది? అసలు ఈ కంపెనీ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యింది? ఇందులో పార్ట్నర్స్ ఎవరు? ఏమండి, హిమకాంత్ రెడ్డి ఒక బాధితుడు, మీకు చెప్పారు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అతను ఎక్కడికి వెళ్ళిపోయిండో తెలీదు. బయటకు వచ్చిన తర్వాత తన దగ్గర ఉన్న అన్ని ఆధారాలు తీసుకొస్తాం. రేపొద్దున హిమకాంత్ రెడ్డి బాధితుడు అని తెలిసిన తర్వాత ఎవరైతే అతని మీద కుట్రబన్ని కేసును తప్పించాలనుకున్నారు వాళ్ళందరూ కూడా శిక్షించాలి. మరి ఇక్కడ దొంగతనం చేసి దొంగతనంగా డబ్బులన్నీ కోట్లు దాచుకొని ఎవడైతే రమవత్ మధు ఉండో వాళ్ళ అమ్మల పేరు మీద, వాళ్ళ అక్కల పేరు మీద, వాళ్ళ చెల్లెల పేరు మీద, వాళ్ళ చుట్టాల పేరు మీద బినామీ ఆస్తులు, భూములు, సిమెంట్ ఫ్యాక్టరీలు కొని వాడు చక్కగా దర్జాగా ఉండో, ఎవడైతే ఒక ఏజెంట్గా డబ్బులు కలెక్ట్ చేసి వాడికి ఇచ్చినటువంటి హిమకాంత్ రెడ్డి ఉండో పాపం ఈరోజు పిల్లల్ని ఉన్న ఊరిని వదిలిపెట్టి మరి ఎటు పారిపోయిండి వెళ్ళి దాక్కుని దొంగలాగా బ్రతకాల్సి వస్తుంది. ఈరోజు న్యాయం ఎక్కడ బ్రతికుంది చెప్పండి? ధైర్యంగా న్యాయం చేయడానికి నిలబడ్డ నాలాంటి అడ్వకేట్ని ఎంతోమంది బెదిరిస్తున్నారు, ఎంతోమంది బహిరంగంగా బెదిరిస్తున్నారు. అసలు ఎక్కడన్నా ఉందా న్యాయ వ్యవస్థలో ఇట్లాంటివి? సో ఇలాంటి ఊకదంపుడు మాటలకు భయపడితే మేము పెద్ద పెద్ద కుంభకోణాలను బయటకు తీసుకురాం. కాబట్టి ఇలాంటివి అసలు పట్టించుకోము. అసలు ఈ కంపెనీ అనేది ఎవరి పేరు మీద ఉంది? రమావత్ మధు అంటే వాళ్ళ అక్క, వాళ్ళ బావ. ఓకే, అందులో వీరందరూ పార్ట్నర్స్ ఎవరండి? ఇప్పుడు మీరు చెప్పిన శివ కావచ్చు, అంటే వన్ ఆఫ్ వాళ్ళందరూ మంగ్లీ కూడా. సో ఎక్కడికి వెళ్ళినాయి? మంగ్లీ గారు భయపోయేందుకు ఒక 6 నెలలు కాల్ లిస్ట్ మంగ్లీ గారు దీనికంటే ముందు ఒక 6 నెలలు కాల్ లిస్ట్ తీస్తే అంత జాతకం అంతా బయటపడుతుంది. రైట్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కాల్ లిస్ట్ తీస్తే మంగ్లీ గారు తప్పు చేయలేదని బయటపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. మాకు టైం ఇచ్చి చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ మీరు తెలియజేశారు. అండ్ బాధితుల తరపున మీరు పోరాడుతున్నారు. ఖచ్చితంగా న్యాయం జరగాలి, బాధితులకు న్యాయం జరగాలని ఎన్టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది అడ్వకేట్ సుబ్బారావుతో స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ఎన్టీవీ.